హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఛానల్లో అప్డేట్ అయ్యే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి ఆపర్చునిటీ కానీ ఎలాంటి అప్డేట్ కానీ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ పిఎస్సి ఉందో, నవరత్న స్టేటస్ కంపెనీ, దాని నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లుకింగ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years ఫర్ ఇట్స్ కోల్ మైన్స్ ఆఫ్ తలబీరా 2 and 3 ఓసీపీ ఒడిశా స్టేట్లో ఉన్న దీని యొక్క యూనిట్ కోల్ మైన్స్ యూనిట్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కింద 3 years ఎంప్లాయ్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. పోస్టులు వచ్చేసరికి మనకు ఇండస్ట్రియల్ వర్కర్ డ్రాట్స్మెన్, గ్రేడ్ వచ్చేసి F2W, ఒకటే వేకెన్సీ ఉంది, అది యూఆర్కి రిజర్వ్డ్ అయి ఉంది. కన్సల్టెడ్ పే మంత్ వచ్చేసరికి 30,000. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th స్టాండర్డ్ పాస్ విత్ ITI. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వర్కర్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి సేమ్ క్యాడర్ 3 ఉన్నాయి అన్రిజర్వ్డ్, 30,000 per month. 12th స్టాండర్డ్ విత్ ITI ఎలక్ట్రీషియన్ ఉండాలి. నెక్స్ట్ ఫిట్టర్, ఇండస్ట్రియల్ వర్కర్ ఫిట్టర్, సేమ్ F2W, 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్, 30,000 per month. 12th స్టాండర్డ్ పాస్ విత్ ITI ఫిట్టర్ ఉండాలి. ఇండస్ట్రియల్ వర్కర్ మెకానిక్ మోటార్ వెహికల్కి వచ్చేసి సేమ్ క్యాడర్, 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30,000. మెకానిక్ మోటార్ వెహికల్లో ITI కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వర్కర్ వైర్మ్యాన్ వచ్చేసరికి F2W, 1 పోస్ట్ అన్రిజర్వ్డ్, 30,000 per month. ITI వైర్మ్యాన్ ఉండాలి క్వాలిఫికేషన్. నెక్స్ట్ క్లరికల్ అసిస్టెంట్ వచ్చేసి F2W, 17 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్కి 9, EWS 1, OBC 2, SC 2, ST 3, 30,000 per month. పాస్ ఇన్ ఎనీ డిగ్రీ, ఫుల్ టైం ఏదైనా డిగ్రీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసరికి F1S క్యాడర్, 5 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ 4, ST 1, 38,000 per month పేమెంట్ అయితే ఉంది. 3 years ఫుల్ టైం డిప్లొమా అయిన సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. ఫుల్ టైం అని పార్ట్ టైం డిప్లొమా మినిమం 3 years ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి వచ్చేసరికి సేమ్ క్యాడర్ F1S, 2 ఉన్నాయి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్లో ఉన్నాయి 2, 38,000 per month పేమెంట్ అయితే ఉంది. ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం ఇన్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ 3 years. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ F1S క్యాడర్, ఒకటే వేకెన్సీ ఉంది, 38,000 per month, పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు F2W క్యాడర్ ఏదైతే ఇండస్ట్రియల్ వర్కర్కి ఉందో దాన్ని అన్రిజర్వ్డ్ ఆర్ EWS వాళ్ళకి 30 years ఉంది, OBC NCL వాళ్ళకి 30 ఉంది, SCకి 30 ఉంది, STకి 30 ఉంది. Candidates belong to EWS, OBC, NCL, SC, ST category can also apply against UR vacancies. However, age relaxation does not apply to them. All these are unreserved posts. ఎవరైతే ఈ అన్రిజర్వ్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ వర్కర్లో, అన్ని అన్రిజర్వ్డ్ పోస్టులకు ఏ కేటగిరీ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. విత్ ఇన్ ఏజ్ లిమిట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దానికి. అండ్ ఎక్కడైతే కేటగిరీకి మెన్షన్ చేసి ఉన్నారో వేకెన్సీస్, అక్కడైతే క్లరికల్ అసిస్టెంట్లో ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ OBC NCL వాళ్ళకి 33 years ఉంది, SC వాళ్ళకి 35 years ఉంది, ST వాళ్ళకి 35 years ఉంది మ్యాక్సిమం. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసరికి మనకు 3 years అయితే ఉంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ ఆన్ పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పేమెంట్ విషయానికి చూసుకుంటే మనకు మంత్లీ కన్సాలిడేటెడ్ పే ఏదైతే ఇందాక డిస్కస్ చేసుకున్నామో అది కాకుండా మనకు PF ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది యాజ్ పర్ కంపెనీ రూల్స్, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, లీవ్స్ యాజ్ పర్ ద కంపెనీ ఉంటుంది. పర్సన్స్ ఎంగేజ్డ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వుడ్ బి రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ టూర్స్ ఇన్ కనెక్షన్ విత్ దర్ అసైన్మెంట్స్ విల్ బి రియంబర్స్డ్ TADA. కంపెనీ వర్క్ మీద ఎటన్నా వెళ్ళాల్సి లొకేషన్స్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తే అక్కడ కంపెనీయే పే చేసుకుంటుంది TADA. HRA will be paid for the persons engaged on fixed term employment in case they are not provided with accommodation. ఒకవేళ క్వార్టర్స్ ఆ లొకేషన్లో కంపెనీ క్వార్టర్స్ అకామిడేషన్ ఇవ్వకపోయి ఉంటే HRA పే చేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ 30,000 కాకుండా మంత్లీ పేమెంట్ కాకుండా ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ అంట, 100 marks ఉంటుంది రిటర్న్ టెస్ట్.
క్వశ్చన్ పేపర్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఎంసీక్యూ టైప్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్, 1 మార్క్ ఈచ్, నో నెగటివ్ మార్క్స్, నెగటివ్ మార్కింగ్ అయితే లేదు ఫర్ రాంగ్ ఆన్సర్. జూనియర్ ఇంజనీర్ వాళ్ళ క్యాడర్ లెవెల్లో చూసుకున్నట్టయితే మనకు రిటర్న్ టెస్ట్ ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ 30 మార్క్స్కి ఉంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసరికి 70 మార్క్స్కి ఉంది. టోటల్ 100 మార్క్స్ పేపర్ అయితే ఉంది. అండ్ రిమైనింగ్ క్లరికల్ F2W గ్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 మార్క్స్కి మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ 100 మార్క్స్కి ఉంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. డ్యూరేషన్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బి 120 మినిట్స్. 120 మినిట్స్ ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ప్యాప్స్ ఆఫ్ తలబెరా 2 and 3 ఓసీపీ ఎలిజిబుల్ ఫర్ బోనస్ మార్క్స్. ఎవరైతే ప్యాప్స్ ఫాలోయింగ్ అండర్ ద ఫాలోయింగ్ క్రైటీరియా విల్ బి కన్సిడర్ యాజ్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఆఫ్ తలబెరా 2 and 3 ఓసీపీ NLCIL ఫర్ హ్యావింగ్ ద బెనిఫిట్ ఆఫ్ 20 బోనస్ మార్క్స్ ఇన్ దిస్ ఎంగేజ్మెంట్. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకైతే అక్కడ బోనస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెడికల్ జనరల్ కండిషన్స్, హౌ టు అప్లికేషన్ ఎలా చేయాలనేది చూసుకున్నట్టయితే మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి NLCIL వెబ్సైట్లో. క్యాండిడేట్ షుడ్ అప్లై ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. ఎలాంటి ఆఫ్లైన్ మోడ్ అయితే ఎలిజిబుల్ వీలు లేదు, ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లై చేయాలి. అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.nlcindia.in. బిఫోర్ రిజిస్ట్రేషన్ అప్లయింగ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ దే హ్యావ్ నంబర్ వ్యాలిడ్, అది కామన్, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి అండ్ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి SMS వెరిఫై చేసుకోవడానికి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ షుడ్ అప్లై అండ్ సబ్మిట్ సపరేట్ రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఫామ్. సపరేట్ ఫామ్స్ అయితే అండ్ రిసిప్ట్ ఆఫ్ ఫీ అలాంగ్ విత్ రిక్వెస్ట్ ఎన్క్లోజర్ ఫర్ ఈచ్ పోస్ట్. ఎవరైనా క్యాండిడేట్స్ ఇప్పుడు ఎనీ డిగ్రీ అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది కదా, అలా అండ్ జూనియర్ ఇంజనీర్, ITI ఇలా మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే సపరేట్గా చేయాలి ప్రతి పోస్ట్కి. అండ్ మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఇక్కడ F1S గ్రేడ్ ఏదైతే జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఉందో వాళ్ళకైతే UREWS OBC NCL క్యాండిడేట్స్ అయితే 300 కట్టాలి. 295 ప్రాసెసింగ్ ఫీ అండ్ 295 ప్రాసెసింగ్ ఫీ, టోటల్ 595 కట్టాలి. అదే SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్టెడ్ చేయబడింది. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 295 కట్టాలి. ఓన్లీ 295 రూపీస్ మాత్రమే SC ST OBC వీళ్ళు PWD ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కట్టాలి. F2W గ్రేడ్ వాళ్ళ దాంట్లో అయితే మనకు UREWS OBC వాళ్ళు అయితే అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ కలిపి 486 రూపీస్ కట్టాలి. మిగతా వాళ్ళు 236 రూపీస్ అయితే కట్టాలి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఏవేవి కావాలి, ఎంత సైజులో కావాలి, ఏ ఫార్మాట్లో కావాలని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి ఆల్రెడీ 25th మార్చ్ రోజే స్టార్ట్ అయ్యాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు 24th ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ డేట్ అండ్ టైం వచ్చేసరికి 24th ఏప్రిల్ నైట్ 11:45 hours వరకు అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ పేడ్ ఫీజ్ విత్ ఇన్ టైం లిమిట్ వచ్చేసరికి 25th 17 hours వరకు అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఫైనల్ సబ్మిషన్ కొట్టలేదో వాళ్ళకైతే 1 day ఎక్స్ట్రా అవకాశం అయితే ఉంది, టైం అయితే ఇస్తున్నారు. అండ్ ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఎవరు ITI, ఎనీ డిగ్రీ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ కింద NLCలో 3 yearsకి మంచి పేమెంట్ తోటి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ ఒడిస్సా. సో క్యాండిడేట్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలనుకున్నా, ఎవరైనా జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతారు అండ్ వర్క్ కూడా నేర్చుకోవచ్చు. పేమెంట్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ పేమెంట్ కాకుండా అడిషనల్గా మీకు అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తామంటున్నారు. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ITI చేసిన వాళ్ళు కానీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆ వీడియోని నలుగురికి షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గ్రూప్లలో కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు జాబ్స్ ట్రాక్ టెక్నికల్. థ్యాంక్ యూ.